హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ బట్ ఈరోజు అయితే చిన్నపిల్లలకి లెహంగాలు స్టిచ్ చేసామండి. మోడల్ ఎలా ఉంది, ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఏంటన్నది చూసేద్దాం. డ్రెస్సెస్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి. ఇద్దరు పిల్లలకి 3 డ్రెస్సెస్ అయితే మనం డిజైన్ చేసాము. ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి. టాప్ అయితే కనుక ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. వైజాగ్లో తీసుకున్నారట. లైనింగ్స్ అన్నీ అక్కడే తీసి తెచ్చేసుకున్నారు. మెటీరియల్ కూడా చాలా బాగుంది. కింద లెహంగాకి టాప్కి కూడా కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది. ఇదైతే కాలర్ ఇచ్చామన్నారండి. ఇదే కలర్తో ఒక చిన్న పాపకి మనం లెహంగా అయితే డిజైన్ చేసామండి. ఒక ఫ్రాకును కొంచెం పండగ సీజన్లో ఖాళీ లేకపోవడం వల్ల మేము వీడియో అయితే షూట్ చేయలేకపోయాము. ఓన్లీ ఫోటో ఉంటే కమ్యూనిటీ పోస్టులు అయితే పెట్టాము. అది చూసి తినైతే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుంది. చూడండి డిజైన్ ఎంత బాగా వచ్చిందో. మనకి ఇలా కాలర్ ఇచ్చేసాము. ఫినిషింగ్ చూడొచ్చు మీరు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. ఇదైతే కిందనే ఫ్రిల్స్ ఇమ్మన్నారు. సో ఇద్దరికి క్లాత్ తక్కువ తీసుకోవడం వలన తినకి ఫ్రిల్స్ అయితే రాలేదు. ఒకే మెటీరియల్తో ఇద్దరికైతే డిజైన్ చేసామండి. సో తినకి 2 డ్రెస్సెస్ అవ్వడాన్ని వేరే డ్రెస్కి ఫ్రిల్స్ ఇచ్చి రెండిట్లకి ఒకే మోడల్ ఎందుకనేసి ఇది క్లాత్ ఎలాగో తక్కువ ఉంది కాబట్టి ఈ మోడల్ అయితే ఇచ్చేసాము. మీరు చూడొచ్చు ఫినిషింగ్ కూడా ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుందో. మన బొటిక్లో చాలా నీట్గా స్టిచ్ చేస్తాం చూడండి. ఇదంతా ఓవర్లాక్తో క్లాత్ ఇలా పోగులా రాకుండా లాక్ చేసాము. ప్రతి దానికి ఫినిషింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. స్టిచ్చింగ్ కూడా చూడొచ్చు మీరు ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. బ్యాక్ అయితే కొంచెం హై నెక్లా పెట్టేసి ఇలాగ బ్యాక్ హుక్ అయితే ఇచ్చేసామండి. చాలా బాగుంది. హ్యాండ్స్కి ఇలా పఫ్ స్లీవ్స్ ఇచ్చాము. కింద మనకి ప్లెయిన్ క్లాత్ ఉంటుంది కదా, కొంచెం ఈ డిజైన్కి సైడ్న ఆ క్లాత్ని ఇలా బెల్ట్ లాగా ఇచ్చేసి డిజైన్ చేసాము. స్టిచ్చింగ్ చూడండి. ఈ టాప్ ఎలా ఉంది ఏంటన్నది మన కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా తెలియజేయండి. లెహంగా చూద్దాం. లెహంగా అయితే కనుక డిజైన్ చాలా బాగుందండి. ఇలా వచ్చేసింది. మనకి ఇలా కొమ్మల్లా వచ్చి లేడీలు ఉన్నాయండి. కిందంతా ఫ్యాబ్రిక్ ఇలా కట్ వర్క్తో వచ్చేసింది. చాలా కలర్ఫుల్గా ఉంది. చాలా బాగుందండి. ఇది మెటీరియల్ చాలా క్రషింగ్లా ఉండి మంచి షైన్ అవుతుంది. చూసారు ఎంత బాగా కనబడుతుందో. లైనింగ్ కూడా క్రేప్ తెచ్చుకున్నారు. కాటన్ లైనింగ్, క్రేప్ లైనింగ్ కూడా వీళ్ళే అక్కడ కొనేసుకున్నారండి. మొత్తం అంతా ఫ్యాబ్రిక్ అంతా వీళ్ళదే. ఓన్లీ స్టిచ్చింగే మనం చేసాము. చూడొచ్చు లెహంగా కూడా డిజైన్ ఎంత బాగుందో. మనకి ఇక్కడ ఒకటి చిన్న టిప్ అండి. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. స్టిచ్చింగ్ చేయించుకున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. ఎవరికైనా తెలియకపోతే ఇలా చెప్పి మీరు చేయించుకోవచ్చు టైలర్స్ దగ్గర. మనకి ఇక్కడ ఫోల్డింగ్ అయితే 2 ఇంచెస్ ఉంటుందండి. ఈ 2 ఇంచెస్కి మనం ఎక్స్ట్రా బెల్ట్ తీసుకొని ఇలాగ ఇప్పుడు ప్రజెంట్ పాప సైజులోకి స్టిచ్ చేసుకున్నాం అంటే కనుక ఇక్కడ లాక్ పెట్టి కొంచెం పిల్లలు ఎదిగేటప్పటికి ఇది విప్పుకుంటే సరిపోతుంది. కొన్నిటికి మనం కింద ఇలా పటక వేసుకుంటాం మిడిల్లో అదినా. సో ఈ క్లాతులకి పటక వేయడం కుదరదు కాబట్టి పిల్లలు కొంచెం ఎదిగారంటే వేస్ట్ అయిపోతుంది కాబట్టి మెటీరియల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో క్లాత్ వేస్ట్ అవ్వకుండా మనకి ఇలాగా బెల్ట్ లాగా కనుక ఇలా స్టిచ్ చేసుకుంటే కొంచెం ఎదిగేటప్పటికి బెల్ట్ విప్పుకున్నామంటే కనుక పొడవు సరిపోతుంది. లెహంగా గ్యారా అయితే బాగుందండి, బాగానే వచ్చింది. సో ఇది బ్లౌజ్ అయితే దీనికి ఇలాగ పేరప్ చేసి తీసుకున్నారు. కలర్ కాంబినేషన్ ఎలా ఉందన్నది మీరు కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా తెలియచేయండి. నెక్స్ట్ డ్రెస్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన డ్రెస్ పాపదేనండి ఇది. సో ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. కింద లెహంగా అయితే మస్టర్డ్ తీసుకున్నారు. పైన క్లాత్ అయితే పింక్ తీసుకున్నారండి. చాలా బాగుంది. నెక్ ఇది కూడా సేమ్ అలానే పెట్టేసాము. తను అలానే సెలెక్ట్ చేసుకుంది. ఇదైతే పఫ్, సేమ్ అదే పఫ్, కాకపోతే లెహంగాలో కలర్ అయితే బెల్ట్కి ఇచ్చేసాం. ఇది బ్యాక్ కూడా ఇది కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసామండి. బ్యాక్ ఇలా వీనెక్ పెట్టేసి బౌ ఇచ్చాము. లెహంగా కలరు కింద ఇలా టై చేసి ఇలా పైన బౌ ఇచ్చి బటన్ అయితే స్టిచ్ చేసాం. చూడండి ఎంత బాగుందో. బ్యాక్ ఓపెన్ ఇది కూడాను మీరు చూడొచ్చు. చాలా దగ్గరగా చూపిస్తున్నాను. ఫ్రిల్స్ అయితే ఎంత బాగా వచ్చాయో. మన బొటిక్లో ఫినిషింగ్ అయితే కనుక చాలా బాగుంటుందండి. ఫిట్టింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడొచ్చు మీరు ఎంత లైన్గా వచ్చాయో ఫ్రిల్స్. ఇలా లోపలంతా మనకి ఈ ఎక్స్ట్రా క్లాత్ కనబడకుండా ఓవర్లాక్తో అయితే లాక్ చేసేస్తాను. చిన్నపిల్లలకు గుచ్చుకోవడం అలాంటివి ఏముండో. ఫినిషింగ్ చూడొచ్చు. చాలా దగ్గరగా చూపిస్తున్నాను. మనకి ఈ క్లాత్కి లైనింగ్ వేసి ఇలాగా స్టిచ్ చేయాలండి ఫ్రిల్స్. అప్పుడే మనకి ఇలా స్ట్రైట్గా నిలబడి ఉంటాయి. చూడండి ఎంత బాగుందో.
తిన్న తక్కువ క్లాతే తీసుకొచ్చారు. సో నా దగ్గరది లైనింగ్ వేసి మేమైతే ఎలా డిజైన్ చేసాము చూడొచ్చు. ఎంత లైన్గా ఎంత నీట్గా వచ్చాయో ఫ్రిల్స్ అయితే కనుక ఎంత బాగున్నాయో చూడండి. ఫ్రంట్ ఇలాగా, బ్యాక్ ఇలా బవ్ ఇచ్చి వీనెక్ ఇచ్చేసాము. ఈ డ్రెస్కి పేరప్ ఇది చూడొచ్చు. ఇది కాటన్ లైనింగ్ వేసామండి దీనికి. సో బ్లౌజ్ పింక్ కాబట్టి మనం దీనికి బాడీ కూడా పింకే ఇచ్చామన్నారు కస్టమర్ అయితే. సో దీనికి కూడా ఇందాక చెప్పినట్టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇచ్చేసాము బెల్ట్. మనకు లైనింగ్ అయితే కనుక సింగిల్ అయితే అంత బాగోదండి, పల్చగా వెలిసిపోయినట్టు అనిపిస్తుంది. సో దీనికి మనం ఇలా డబల్ లైనింగ్ వేసాం చూడండి. ఫినిషింగ్ బాగుంటుంది, ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. చూడడానికి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే కనుక. డబల్ లైనింగ్ ఇచ్చి క్లాత్ ఇలాగా అంచుకి కుట్టేసాము. చాలా బాగుంది చూడండి. బ్యాక్ ఓపెన్ పెట్టేసి బ్యాక్ ఇలా హుక్స్ ఇచ్చేసి లెహంగాకి ఇక్కడ చిన్న బార్డర్ అయితే వచ్చేసిందండి. సో ఇంకా దీనికి ఎక్కువ రోజులు యూజ్ అవ్వాలని ఇక్కడ కూడా బెల్ట్ ఇచ్చాను చూడండి, పటక అంటాం కదా అది. సో ఈ మిడిల్లో ఇస్తే అంత లుక్ బాగోదు కాబట్టి మనకి ఇక్కడ చూడండి బార్డర్ దగ్గరలో అయితే మనకి ఇది వేసేసాము. ఈ పటక ఉన్నట్టు కూడా తెలియదు. కొంచెం మనకి ఎప్పుడైనా పిల్లలు ఎదిగినప్పుడు లెహంగా పొట్టిగా అనిపిస్తే ఇక్కడ విప్పుకోవచ్చు, లేదా పైన విప్పుకోవచ్చు, మన చాయిసే. చూడండి ఎంత బాగుందో, ఎంత నీట్గా డిజైన్ చేసాము చూడండి. ముందు చూపించింది ఇది చిన్నపిల్లలవేనండి. కాకపోతే ఇది పెద్ద పాపది, చిన్న పాపది ఇంకోటి ఉంది. ఏ డ్రెస్ మీ కలర్ కాంబినేషన్ నచ్చిందో తప్పనిసరిగా చెప్పండి కామెంట్ సెక్షన్లో. మనం ఫస్ట్ చూసిన డ్రెస్ లాగేనండి, సేమ్ కలర్ కాంబినేషన్, సేమ్ ఫ్యాబ్రిక్ తోటే. కాకపోతే మన కింద అయితే ఇలా ఫ్రిల్స్ ఇచ్చేసాను చూడండి. ఈ పాపకి వీళ్ళ మమ్మీ అయితే ఫ్రిల్స్ వేయమన్నారు. ఈ పిల్లల మమ్మీస్ ఇద్దరు సిస్టర్స్ అండి. వీళ్ళకి మమ్మీ అయితే దీనికి చిన్నపిల్ల కదా ఫ్రిల్స్ అయితే బాగుంటాయి అనేసి ఫ్రిల్స్ ఇమ్మన్నారు. పెద్ద పాపకి ఎలాగో ఒకటి ఫ్రిల్స్ పెట్టాం కాబట్టి వేరేది ఇంకో మోడల్ పెట్టాం. తనకి 2 మోడల్స్ స్టిచ్ చేసినట్టు ఉంటుంది, దీనికి ఫ్రిల్స్ పెట్టినట్టు ఉంటుంది అని దీనికి ఎలా ఫ్రిల్స్ పెట్టేసాం చూడొచ్చు మీరు ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. దీనికి కూడా మనం లైనింగ్ వేసి లోపలంతా ఇలా ఓవర్లాక్తో లాక్ చేసాం చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. ఇలా కాలర్ పెట్టేసి హ్యాండ్ కూడా ఇలా పఫ్ ఇచ్చేసాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకేలా స్టిచ్ చేసాం అది కూడా మొత్తం డ్రెస్సెస్ అన్నీ. కాకపోతే ఈ కిందే కొంచెం మారింది మోడలు. సేమ్ లెహంగా కూడా అంతేనండి, చాలా బాగుంది. ఇప్పుడు ఎల్లో అండ్ పింక్ చూసాం కదా, దీనికంటే ముందు అలాంటి ఫ్యాబ్రిక్ ఉంటే తీసి మనల్ని ఒకటైతే డిజైన్ చేసామన్నారు. సో చూడాలి. ఈ పాప వాళ్ళ మమ్మీది బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసామండి మనం. పైన ఇలాగా చిన్నగా ఫ్రిల్స్ లాగా ఇచ్చేసి లాంగ్ బార్డర్ వచ్చేసి ఇలా హ్యాండ్కి పెట్టేసాము చూడొచ్చు మీరు. ఫినిషింగ్ గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చేసి బ్యాక్ రౌండ్ పెట్టేసామండి. ఫినిషింగ్ అయితే ఇలా ఉంది. బ్లౌజ్ హ్యాంగింగ్స్ ఇలాగా క్లాత్ డోరీ ఇచ్చేసి హ్యాంగింగ్స్ పెట్టేసాము. ఇది పాప వాళ్ళ మమ్మీదండి. టుడే కలెక్షన్ ఇంతేనండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే కనుక మన నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.